పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. పుస్తక సమీక్ష 20 నిమిషాలు శ్రీమతి ఆర్ఎల్ సునీతామూర్తి గారు, లక్ష్మీ సునీత గారు చేస్తారు. వీరు చేయబోయే పుస్తకం చీకటి గదులు. సమీక్ష చేయబోయే పుస్తకం చీకటి గదులు. ఇది త్రిపురనేని గోపిచంద్ రచన. పుస్తక సమీక్ష చేయడానికి శ్రీమతి లక్ష్మీ సునీత గారిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలండి. గురువు గారికి మరియు బృంద సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి అతిథులకు కూడా నమస్కారం. అందరికీ మరొక మారు నమస్సులు తెలియజేసుకుంటూ, ఇవాళ నేను సమీక్ష చేయబోయే పుస్తకం చీకటి గదులు, త్రిపురనేని గోపీచంద్ గారు. పుస్తకం చూశారు కదా ఎంత బలంగా ఉన్నదో. అయితే ఇందులో ఉన్నటువంటి గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ 426 పేజీల పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకానికి ముగింపు లేదు. దానికి కారణం ఏంటంటే, ఈ పుస్తకం రాస్తున్నప్పుడే అర్ధాంతరంగా త్రిపురనేని గోపీచంద్ గారు స్వర్గస్థులయ్యారు. మరి 426 పేజీల పుస్తకం ముగింపు లేదు అని తెలిసిన పుస్తకాన్ని మనకి చదవడానికి ఎలాంటి ప్రేరణ కలుగుతుంది? ముగింపు లేదని ముందే తెలిసిపోతున్నది కదా. ఎందుకు చదవాల్సిన అవసరం ఏంటి అంటే, ఒకటి, ఇది నిజ జీవితం తాలూకా దర్పణం, అంటే గోపీచంద్ గారి జీవితానికి సంబంధించినటువంటి కథ, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనందరి జీవితాలు కూడా ఎలా ఉంటాయి, అవి అలా సాగుతూనే ఉంటాయి. అంతేగాని సినిమాల్లో లాగా అన్ని మంచిగా జరిగి ఒక శుభం కార్డు పడి ముగింపు అంటూ అలా ఉండదు కదా. నిరంతరంగా సాగిపోతూ ఉంటుంది జీవితం. ఒక్కసారిగా అనుకోకుండా అన్ని బంధాలని తెంచేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఎక్కడ ఎలా ఉన్నవాళ్ళం అలాగా. కాబట్టి ఈ నవల కూడా ఏంటంటే ముగింపు లేని నవల అయినప్పటికీ, ఇప్పుడు జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయినా జీవితానికి అర్థం లేదని కాదు కదా. ముందు మనం గడిపినటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో, మన జీవితం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఎంతో విలువైనది. అలాగే ఈ పుస్తకంలో కూడా ఎన్నెన్నో మంచి మంచి విషయాలు ఉన్నాయి, ఎన్నెన్నో మంచి మంచి సంగతులు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి కూడా ఈ పుస్తకం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన బృందం కూడా సభ్యులను కోల్పోయాము, ఆప్తులను కోల్పోయాము. మరణాన్ని మనం కూడా ఒక విధంగా ఆ బాధని అవన్నీ అనుభవించాము. అనుకోకుండా యాదృశ్చికంగా నేను కూడా ఈ పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా గోపీచంద్ గారి మరణాన్ని సంబంధించినటువంటి పుస్తకం. ఇందులో తల్లి మరణం గురించి కూడా ఆయన ఎక్కువగా వివరించడం అది జరిగింది. అయితే ఇందులోని చాలా లోతైనటువంటి భావాలు ఉంటాయి. ఒక భావాన్ని మీ ముందు ఉంచుతూ నేను పుస్తక సమీక్షని మొదలు పెడతాను. ఇది మనందరికీ కూడా వ్యక్తిగతంగా ఎంతగానో పనికొస్తుంది మరణానికి సంబంధించి. అదేంటంటే, ఇది ఒక విదేశస్తురాలు చెప్తుంది ఆ ప్రధాన పాత్రతో, తల్లి చనిపోయిందని బాధపడుతూ ఉంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టినంత మాత్రాన జీవుల యాత్ర పూర్తి కాదని మీ వేదాంతం ఘోషిస్తోంది. నా అనుభవం కూడా ఆ మాటే చెప్తూ ఉంది. భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన జీవులు ఇతర లోకాలకు వెళ్ళక ముందు కొన్నాళ్ళు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు. అంటే శరీరాన్ని విడిచిపెట్టినా ఈ లోకంలో ఉన్న మమతలు, మమకారాలు అది వదిలిపెట్టలేదన్నమాట. భూలోక వాసనలోని వాసనలు కొన్నాళ్ళు వాటిని పట్టుకునే ఉంటాయి. అందువల్ల వాటి కోసం మనం శోకిస్తే అవి క్షోభపడతాయి. మన శోకం వాటిని ఎప్పటికప్పుడు భూలోకానికి గుంజుతూ ఉంటుంది. వాటి ఊర్ధ్వలోక ప్రయాణానికి అడ్డు తగులుతూ ఉంటుంది. అంటే వాటి సహజ పరిణామానికి మనం అడ్డుగోడలుగా ఉంటున్నాం అన్నమాట. ఇటువంటి పని చేయడం నీకు ధర్మమా అని అడుగుతుంది ఆ ప్రధాన పాత్ర.
అయితే ఇక పుస్తక విశ్లేషణలోకి వస్తాను, పుస్తక సమీక్షలోకి వస్తాను. అయితే గోపీచంద్ గారి గురించి కొన్ని వివరాలు చెప్తాను. అసముద్ర జీవయాత్ర సమీక్ష చేసినప్పుడు కూడా నేను గోపీచంద్ గారి గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంచెం సూచావాచాగా టూకీగా చెప్తాను. త్రిపురనేని గోపీచంద్ గారు ప్రముఖ రచయిత, అలాగే సంఘ సంస్కర్త, అలాగే సినీ దర్శకులు కూడా. వీరి తండ్రి గారు శ్రీ త్రిపునేని రామస్వామి చౌదరి గారు ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. అయితే చిన్నతనంలోనే తల్లి మరణంతో ఈయన తండ్రి వెనకాతల అన్నిటికీ సభలకి వాటికి తిరిగి కొంత హేతువాదాన్ని, నాస్తిక భావాలని ఈయన కూడా అలవర్చుకున్నారు. కానీ ఎంతో సంఘర్షణ అనుభవించారు ఆయన జీవితంలో. ఆ సంఘర్షణ అంతా కూడా మేడం గారు వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం గారు. వినిపిస్తోందా అండి? బాగానే ఉందండి. వెంకటేశ్వర గారు, మీకు ఇబ్బంది ఉన్నట్టుంది. బాగానే వినిపిస్తుంది, ఇబ్బంది లేదు, మాట్లాడండి సునీత గారు. ఆ సంఘర్షణ అంతా కూడా ఆయన రచనలోని మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే తర్వాత కాలంలో ఆయన ఆస్తికులుగా మారడం కూడా జరిగింది. అయితే ఇక పుస్తకం వివరాల్లోకి వస్తే, ఇది నిజ జీవితానికి సంబంధించిన నవలని చెప్పాను కాబట్టి ఇందులో పాత్రలు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి. మన నిజ జీవితంలో ఎలాగైతే రకరకాల పాత్రలు, రకరకాల సంబంధాలు మనకు ఉంటాయో, ఇందులో కూడా రకరకాల వ్యక్తులు, వాళ్ళ తాలూకా స్వభావాలు అవన్నీ మనకి తెలియజెప్పడం జరిగింది. ఇంకోటి ప్రముఖంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గోపీచంద్ గారి రచనలు కొంచెం మానసిక దృక్పథంతో రచనలు చేసిన విధంగా ఉంటాయి. కాబట్టి కొన్ని భావాలు అవన్నీ కూడా చాలా లోతైనవిగా ఉంటాయి. అంటే కొంచెం ఓపిక ఉండాలి రచనలు అవన్నీ చదవాలి అని అంటే. జీవితం పట్ల మనకి కొంచెం లోతైన భావాలు తెలుసుకోవాలి, ఎక్కువ అలాంటి దృక్పథంతో ఉంటే మాత్రం మనకి ఈ రచనలు, ఇందులో ఉన్నటువంటి భావాలు అవన్నీ కూడా మనకి చదవడానికి ఇంపుగా, చక్కగా అనిపిస్తాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర గురించి చెప్పాలంటే గోపాలం పాత్ర. అది గోపీచంద్ గారి పాత్రకి ప్రతీక. అయితే ఈ పాత్ర ఎలాంటిదంటే కొంచెం మొండితనం ఉన్నటువంటి పాత్ర అన్నమాట. ఎవరైతే అతన్ని ఎక్కువ అభిమానిస్తారో వాళ్ళ దగ్గర ఆయన ఎక్కువ బెట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇతన్ని బేస్ గా పెట్టుకొని ఇతని చుట్టూ ఉన్నటువంటి పాత్రలు మనకి వివిధమైనటువంటి సంఘటనలని, వివిధమైనటువంటి దృక్పథాలని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ పాత్ర తాలూకా తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆ తండ్రి నిజ జీవితంలో అతని తండ్రి గారి తాలూకా పాత్రకి ప్రతిరూపం. అయితే చెప్పినట్లుగా ఆయన హేతువాది కదా. అవి ఎలా ఉంటాయంటే భావాలు అవన్నీ కొంచెం మనకి మామూలుగా ఇప్పుడు మామూలు వ్యక్తులకి కొంచెం జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి రామాయణ, భారత, భాగవతాలు వాళ్ళు చెప్పే దృక్పథం, వాళ్ళు చెప్పే కోణం కొంచెం భిన్నంగా ఉంటుంది. చివరికి అవి మనకు కొంచెం జీర్ణించుకోవడం కష్టం అవుతుంది. ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఎక్కడ కూడా పక్షపాతం చూపించకుండా వాటిని కూడా అతను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. విమర్శించడం అంటే ఆయన డైరెక్ట్ గా కాకపోయినా మిగతా పాత్రల ద్వారా. ఉదాహరణకి ఈ భర్తకి మొదటి భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకుంటాడు అతను. ఆ దమయంతి అనే ఆవిడ ఒకానొక సమయంలో అంటుందన్నమాట, ఇతని భావాలు అవన్నీ చూస్తూ ఉంటే నాకు కొంచెం భయం వేసినది, పిల్లలు ఎదుగుతున్నారు, ఈయన భావాలు అవన్నీ వీళ్ళ మీద ఎలాంటి ఇవి ప్రభావాన్ని చూపిస్తాయో అని చెప్పి కూడా ఆవిడ భయపడుతూ ఉంటుంది. ఇలాంటి ఉన్నటువంటి దృక్పథాన్ని, ఈ కోణాన్ని మనకి చూపించడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే, మనసులో దేని పట్లైనా మనకి బలంగా ఒక రకమైన మంచి భావమైన, చెడు భావమైన నాటుకుంటే ఇంకా మనకు అన్ని అదే కోణంలో కనిపిస్తాయి. అంటారు కదా, పచ్చ అద్దాలు పెట్టుకున్నాం అంటే పచ్చకామర్లో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అని. అలా ఒక కోణంలో ఇమిడిపోయిన వాళ్ళకి మంచైనా చెడైనా కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రకి కొంచెం దర్పణం అన్నమాట ఇది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాత్రకి భిన్నంగా ఉంటుంది శివకామయ్య గారి పాత్ర. ఇది కూడా నిజ జీవితంలో ఉన్నటువంటి పాత్రే, రామయ్య చౌదరి గారికి స్నేహితులైన పాత్రే. ఇతను ఏంటంటే, ఇతను కూడా కొన్ని సమాజంలో ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో వివక్షని, వాటన్నిటినీ కూడా ఇతను ఖండిస్తాడు, కానీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతారు. అతను ఏంటంటే ఖండించి వాళ్ళని ఏంటంటే ఒక విధంగా పక్కకు పెట్టడం, అంటే ఒకరు చేసిన తప్పుని ఇంకా అదే తప్పని అనడం, అంటే అలాగనమాట. కలుపుకు వెళ్లే స్వభావం ఇతని మిత్రుడిది, ఇతను ఖండించుకుంటూ వెళ్లే స్వభావం. కానీ వీళ్ళిద్దరికి ఎంతో మిత్రత్వం ఉన్నది. అలాంటి పాత్రలు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రధాన పాత్రకి ఏవైతే ఉన్న పాత్ర ఉందో అతని మిత్రుల పాత్రలు కొన్ని ఉంటాయి.
అవన్నీ కూడా చాలా మనకి మంచి మంచి విషయాలు తెలియజేసే పాత్రలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా గోపీచంద్ గారి రచనల్లో ఆయన స్త్రీ పాత్రల్ని కొంచెం ఎలివేట్ చేస్తారు. ఉదాహరణకి అసమర్థుడి జీవయాత్ర మనం తీసుకుంటే అందులో అతని భార్య, మళ్ళీ వీళ్ళందరూ ఏదో పెద్ద మహామహులో, ఏదో ధీర వనితలో, లేదంటే లోకాన్ని మేమేదో మార్చిస్తాం అలాంటి వాళ్ళు కాదు. మన ఇంట్లో ఉన్న మన అమ్మ, మన వదిన, మన అత్త, మన అక్క అలాంటి సహజ సిద్ధమైన పాత్రలే, అంటే మన చుట్టూ ఉన్న పాత్రలే. కానీ ఏంటంటే అక్కడ ఆ మెయిన్ ఎవరైతే ఆ ఇంటి మగ మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంటి గురించి పట్టించుకునే సందర్భాల్లో వీళ్ళు ఎలాగా ఆ ఇంటిని కాపాడుకుంటూ వచ్చారు, వీళ్ళు ఎలాగా ఒక వెన్నుముకలాగా ఆ ఇంటికి నిలిచారు అన్నది ఈయన నవలల్లో నాకైతే కొంతవరకు కనిపించింది. అక్కడ ఉదాహరణకి అసమర్థుడు భార్య, ఇక్కడ ఇలాగే ఈ తండ్రి గారు వివిధ ఉద్యమాల్లోని వాటిలోని తిరుగుతూ ఉంటే ఆయన పిన్నతల్లి గారు ఆవిడేమొచ్చి ఈ సంసారానంతా చెక్కదిద్దుతూ ఉంటుంది. నిజంగా ఇది ఈయన జీవితంలో మంచి ప్రభావాన్ని చూపించినటువంటి స్త్రీ పాత్రలు ఉన్నాయి కాబట్టి ఆయన రచనల్లో కూడా అవి మనకి అలా కనిపించాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంకా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ స్నేహితుల పాత్రలను ఏవైతే అన్నానో, ఒక స్నేహితుడు ఉంటాడు రాంబాబు అని, వాళ్ళతోటి ఇతనికి జరిగినటువంటి సంఘటనలు అవన్నీ మనకి ఒక ఆధ్యాత్మిక కోణాన్ని కూడా చూపిస్తూ ఉంటాయి. అంటే ఈ నవల ఆయన చివర దశ కంటే నాస్తికవాదం నుంచి ఆస్తికవాదంలోకి అప్పటికే వచ్చేసి ఉన్నారు కాబట్టి ఒక ఆధ్యాత్మిక కోణం, ఆ స్నేహితుడు ఎలాగా ఒక ఆధ్యాత్మిక పరిణత పొందాడు అన్నటువంటి వివరాలన్నీ ఆ స్నేహితుడితో కనిపిస్తాయి. ఇంకొక స్నేహితుడు, నేను చెప్పాను కదా భిన్నమైనటువంటి భావాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే గాంధీవాదం ఒకటి, కమ్యూనిజం ఒకటి, ఇలాంటి వాదాలన్నీ కూడా ఆ పుస్తకంలో మనకి కనిపిస్తాయి. అందుకే దీనికి ముందు మాట రాసినటువంటి చలసాని ప్రసాద్ గారు ఏమన్నారంటే, ఈ నవలకి చాలా విస్తృతి వైశాల్యం ఉన్నాయి. శైలి, గోపీచంద్ గారి శైలి స్పష్టంగా, సూటిగా, సాఫీగా, సరళంగా ఉంటుంది. ఈ నవల ఆయన కుటుంబ గాథ మాత్రమే కాదు, ఎందుకంటే అప్పటి ఉద్యమాలు మనకు తారసపడతాయి. ఎలాంటి ఉద్యమాలు అంటే హేతువాద ఉద్యమం, వాటి విజృంభణ, గాంధీ గారి నాయకత్వాన్న జాతీయ కాంగ్రెస్ సంరంభం, అలాగే వీటితో కలగాపులగంగా కమ్యూనిస్టు ఉద్యమం, ఇలా ఇదొక త్రివేణి సంఘంలాగా అనిపిస్తుంది అని, అటువంటి ఆ సంగమంలోచి పడిలేచిన కెరటాలే ఈ చీకటి గదులు అని కూడా అనడం జరిగింది. అంతేకాక అప్పటి కాలంలో మనుషులు ఎలా ఉండేవారు, ఇప్పుడు మనం ప్రతి చిన్న చిన్న విషయాలకి బెంబేలు ఎత్తి కొడుతూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు. కానీ ఆ కాలంలో ఎలా ఉండేవారంటేనట, వాళ్ళు ఎక్కడ విన్నారో, ఎక్కడ చదివారో, చదువులు కూడా రాని వాళ్ళే, రామాయణ భారత భాగవతాలన్నీ తెలుసు వాళ్ళకి. ఏ కష్టాలు వాళ్ళకి వచ్చినా, అయ్యో సీతమ్మకు వచ్చిన కష్టంతో పోలిస్తే నాదేం కష్టం, రామయ్యకు వచ్చిన కష్టంతో పోలిస్తే నాదేం కష్టం అనుకుంటూ వాళ్ళ కష్టాల ముందు వీళ్ళ కష్టాలు చాలా చిన్నవంటూ వాళ్ళే గుండెని చిక్కబెట్టుకొని ఆ పరిస్థితుల్ని దాటి వచ్చేవారట. ఇలాంటివన్నీ కూడా ఈ నవలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకానొక సందర్భంలో మనకి అంటారనమాట, తన తండ్రి గురించి తలుచుకుంటూ ఉంటే గోపాలానికి ఎలా అనిపిస్తుందంటే ఒక రకమైన ఆరాటానికి లోనవుతూ ఉంటారట. అదే పద్మనాభ శాస్త్రి గారు, అంటే రాంబాబు అని ఒక మిత్రుడు అని చెప్పాను కదా, ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళిపోతాడని, అతన్ని తలుచుకుంటేనట మనసుకి ప్రశాంతత చేకూరుతుందట. శివకామయ్య గారని మిత్రులు ఉన్నారని చెప్పాను కదా, అతన్ని తలుచుకుంటేనట మనసు ఉత్తేజపడుతుందట. అలాగ మానవాభ్యుదయానికి, వ్యక్తి పరిణామానికి ఇవన్నీ కూడా అవసరమే అని కూడా అంటాడు గోపీచంద్. ఈ స్నేహితులందరితోటి కూడా ఆయన చర్చించేటువంటి విషయాలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా మనకి రకరకాల భావనలు అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి రాంబాబు తోటి ఆంగ్ల రచయితల గురించి కూడా సంభాషణ జరుగుతూ ఉంటుంది. రాబిన్ హుడ్ నవలలు, గలివర్ ట్రావెల్స్, రాబిన్సన్ క్రూసో, అలాగే స్కాట్ డ్యూమస్ మొదలైన పాశ్చాత్య రచయితల గురించి, శరత్ చంద్ర, ప్రేమచంద్ ఆ మొదలైన భారతదేశ రచయితల గురించి,
మాపాసా వంటి రచయితల తర్జుమా కథల గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ కథల గురించి వీటన్నిటి గురించి కూడా చర్చించుకుంటూ ఉంటారనమాట మిత్రులు. అలాగే గాంధీవాదం అని చెప్పాను కదా, గాంధీవాదానికి ఒక ఉదాహరణగా ఒక మిత్రుడు ఉంటాడు కాలేజీలో, పరంధామయ్య అని. అతను అందరూ గాంధీదామయ్య అని పిలుస్తూ ఉంటారు. అతను వేదాలు, ఉపనిషత్తులు, వివేకానందుడి రచనలు, తిలక్ మహాసేనుడు భగవద్గీత, ఇలాంటి చర్చలన్నీ అతనితో జరుగుతూ ఉంటాయి. ఏనాడు తమ ఆధ్యాత్మిక సాధనను వదులుకొని ఇతరులతో పాటు తేలిక వ్యవహారాల్లో పోటీ పడ్డం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనిషి తనను తాను కోల్పోతూ ఉంటారని కూడా అంటారు. అయితే ఇలాగా కాంగ్రెస్ భావాలన్నీ చర్చించడానికి ఈ మిత్రుడు, అలాగే శివకుమార్ అని ఇంకొక మిత్రుడు ఉంటాడు. అతను కమ్యూనిస్ట్ భావాలన్నిటి గురించి అతని ద్వారా చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇతను ఒకానొక సందర్భంలో అంటాడు, ఏమని, అందరూ కూడా మంచి చేస్తున్నారు కదా ప్రజలకి, ఇటు కమ్యూనిస్టులు అయితేనేంటి, ఇద్దరు మంచి వాళ్లే, ఇద్దరు బీదవాళ్ల కోసం సర్వస్వం ధారపోయడానికి సిద్ధం పడిన వాళ్లే, ఇద్దరు మంచి వాళ్ళ మధ్య ఇంత పెద్ద అగాధం ఎలా ఏర్పడిందో, అది ఏర్పడడానికి కారణం ఏంటో అని ఆలోచించేవాడు గోపాలం. అంటే ఇలాంటి ఒక లోతైన ఆలోచనలు, లోతైన భావాలు ఇలాంటివి మనకి కనిపిస్తాయి. ఇంకొక స్నేహితురాలు ఉంటుంది, చెల్లిలాగా చూసుకుంటుంటారు, కళ్యాణ కింకిణి అని. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. నేను ఎందుకంటే పాత్రల గురించి చెప్తున్నాను, ఇలా పాత్రల గురించి మనం విశ్లేషించుకుంటూ ఉంటే మనకి నవల తాలూకా సమీక్ష మొత్తంగా మనకి పూర్తి అయిపోతుంది కథ కన్నా కూడా. ఈ కళ్యాణ కింకిణి అన్నది ఆవిడ జమీందారీ వ్యవస్థకి ప్రతిరూపం. అది జమీందారీ వ్యవస్థ నుంచి మన మామూలు ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక సమాజంలోకి మార్పు చెందుతున్నటువంటి రోజుల్లో అన్నమాట. ఈ కళ్యాణ కింకిణి అన్న అమ్మాయి ఆ జమీందారీ వ్యవస్థకి ప్రతిరూపం. అది ఏం చెప్తారంటే జమీందారీ వ్యవస్థ గురించి, అంత సర్వస్వం కోల్పోయారు, చితికిపోయారు. ఎంతంటే అంత దానాలు చేసి, ఎంతంటే అంత ధర్మాలు చేసి చితికిపోయారు. కానీ వాళ్ళకి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఆ కొన్ని విషయాలను వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే అప్పులైనా చేసి ఉత్సవాలు జరిపిద్దాం అన్నటువంటి కోణంలో ఉన్నారు. అయితే అవన్నిటి నుంచి ఇప్పుడు మార్పు కోరుకుంటుంది. తండ్రికి ఏం చెప్తుంది, నాన్న ఇంత పెద్ద ఇల్లు ఇవన్నీ మనకెందుకు, మనకున్న అప్పులు ఏవేవో అప్పులు చేసి కూడా మీరు ప్రజలకు సేవ చేశారు, ఇవన్నీ అమ్మేద్దాం, ఈ ఇల్లు ఇవన్నీ అమ్మేద్దాం, అప్పులన్నీ తీర్చేద్దాం, ఒక చిన్న ఇంట్లోకి మారదాం, నేను ఉద్యోగం చేస్తాను, నేను చదువుకున్నాను. ఆవిడ ప్రైవేట్ గా చదువుకుంటుంది, వాళ్ళు బయటకు వెళ్ళారు కదా, ఘోష, సంస్కృతం, తెలుగు ఇవన్నీ ప్రైవేట్ గా చదువుకుంటుంది. నేను ఉద్యోగం చేస్తాను, నాకు వివాహం పట్ల నాకు లేదు, అటువైపు నాకు లేదు, నాకు బాగా చదువుకోవాలని ఉన్నది, నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తానంటే మార్పుకి ప్రతీక అనమాట. కానీ ఆవిడ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గాంధీదామయ్య ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచి స్థితిమంతుడు, అతన్ని చేసుకుంటుంది. కానీ అక్కడ కూడా ఈవిడ చాలా సున్నిత మనస్కురాలు. సున్నిత మనస్సులకి ఏంటి కావాలి, వాళ్ళని ఎలాగ మనం వాళ్ళతో నడుచుకోవాలి అన్నది కూడా మనకి ఈ పుస్తకాలు ఇలాంటి వాటి బట్టి మనకి తెలుస్తుంది. భర్త కూడా, ఇతను కూడా ఉద్యమాల్లో ఉంటాడు, పేద ప్రజలకు ఏదో చేయాలి, గాంధీవాదం అలాంటి వాటిలో ఉంటాడు. ఈవిడికి వివాహం ద్వారా కూడా ఆవిడ కావాల్సింది ఆవిడ పొందలేకపోతుంది. మనం మీకు గుర్తుంటే ఒకప్పుడు స్వేచ్ఛ అని ఓల్గా తాలూకు నవలని సమీక్ష చేశాను. అందులో ఆవిడ కూడా అంతే, మంచి కుటుంబాన్ని వదిలేసి ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు మనం ఒక మాస్లోస్ నీడ్ హైరార్కీ కూడా చెప్పాను, అవసరాల పట్టిక. ఆవిడ అవసరాలు ఏంటి, కేవలం కుటుంబమే కాదు, సమాజం కోసం ఆవిడ ఏదో చేద్దాం అనుకుంది, కాబట్టి ఆవిడ బయటకు వచ్చేసింది. అలాగే ఈవిడ కూడా స్థితిమంతులైన ఇంట్లోకి వచ్చింది, అంతా బాగానే ఉంది, కానీ ఆవిడ అక్కడ ఇమ్మడలేకపోతుంది. ఎందుకంటే ఆవిడకి కావాల్సింది ఏదో ఆవిడ అక్కడ పొందలేకపోతుంది ఆ కుటుంబ జీవితంలో. ఆవిడికి ఠాగూర్ రచనలన్నా, సాహిత్యం అన్నా, ఇలాంటివంటే ఆవిడకి నృత్యం అన్నా, ఇలాంటివన్నీ చాలా ఇష్టం. కానీ సంప్రదాయ కుటుంబంలోకి వెళ్ళేసరికి అత్తగారు వాళ్ళందరూ, అప్పుడు కాలంలో అత్తగారికి కోడలికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి అవి కూడా చక్కగా కూలంకుషంగా వివరించడం జరిగింది. పని చేస్తే ఎక్కువగా చేస్తున్నదని, చేయకపోతే చేయడం లేదని, మాట్లాడితే ఎక్కువగా మాట్లాడుతున్నదని, మాట్లాడకపోతే కోడలు మూంగిదని, అలాంటి సంఘటనలు మనం పూర్వకాలంలో చూసేవాడు, అత్తరికం అని అనేవాడు. అలాంటి సంఘటనలు అవన్నీ కూడా మనకి ఇక్కడ చర్చించడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా ఆవిడ మార్పు కోరుకొని, ఇదే ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్థితిలోని కానీ, ఒక సిచ్యువేషన్ లో కానీ మనం ఇమ్మడలేనప్పుడు ఎలాగ మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అన్నదానికి ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తాయి. స్వేచ్ఛలో అరుణ భర్తను కాదనుకొని వెళ్ళిపోతే, ఈవిడ భర్త అనుమతితోటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమంలో శాంతినికేతన్లో చేరుతుంది.
ఆవిడ అటువైపు వెళ్తుంది. అలా ఆవిడ జీవితాన్ని ఆవిడ తీర్చిదిద్దుకుంటుంది. ఇలా విభిన్న కోణాలు. అలాగే గోపాలం చదివేటువంటి కాలేజీలో ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ తాలూకా భార్య విదేశస్తురాలైనా ఆవిడకి ఎలాంటి మన దేశం పట్ల ఎలాంటి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక మంచి పాత్ర బాపమ్మ గారి పాత్ర అని చెప్పేసి, అది కూడా ఈ గాంధీదామయ్య గారి పెద్దనాన్న భార్య. ఆవిడ కూడా చాలా బలమైనటువంటి పాత్రే. ఎలాగా సంసారాన్ని చక్కదిద్దుకోవాలి, ఎలాగ చూసుకోవాలి, ఇలాంటివన్నీ. పూర్వం రోజుల్లో మజ్జిగలు ఇచ్చేవారు స్థితిమంతులు ఇంటి దగ్గర, బీదలందరికీ మజ్జిగలు పంచేవారు. మజ్జిగ కుండ ఒకరి చేయి నుంచి ఒకరి చేతికి మారాలంటే పెద్ద యుద్ధాలే జరిగిపోతాయి అని ఇలాంటివన్నీ చదువుతుంటే అప్పటి పరిస్థితులు, అప్పటి స్థితిగతులు ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే ఇంకొక విషయం ఇందులోని ఊటంకించబడింది, అది నేను మీకు చెప్తాను. రచయిత గురించి కూడా ఒక వివరం ఇచ్చారు ఇక్కడ గోపీచంద్ గారు. రచయిత అంటేనట ఒక రచనకి పూనుగున్నప్పుడు ఏం చేస్తాడంటేనట తనలో ఉన్న శక్తినంతా కూడా తీసుకొని ఆ రచనలో పెట్టడానికి ప్రయత్నిస్తాడట. దానివల్ల ఏమవుతుందంటే తనలో ఉన్న మంచితనం అంతా ఒక చోట చేరుస్తాడట. నిజంగా ఆ మంచితనం తనలోనే ఉంటే అతను మహర్షి అయిపోతాడట. కానీ మనం మనుషులం కదా, మనం అలా చెయ్యం. మనం అవన్నీ మనకు పుస్తకాల్లో ఇస్తాం. అందుకే కొన్నిసార్లు ఏమవుతుందంటేనట ఈ కారణం వల్లే రచయిత ఇద్దరు వ్యక్తులుగా గోచరిస్తూ ఉంటాడట. వ్యక్తిలో కనబడని గుణాలు రచనల్లో కనబడడం, రచనల్లో కనబడని గుణాలు వ్యక్తిలో కనబడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుందట. అయితే ఇలాంటి చాలా జీవిత సత్యాలని కాచి ఇలాంటి జీవిత సత్యాలని కాచి వడబోసినట్లు ఉంటుంది. కాబట్టి ఈ నవలని మనం చదివితే మనకి చక్కగా ఎన్నో విషయాలు, చాలా లోతైన విషయాలు అవన్నీ తెలుస్తాయి. ముగింపు లేదు అని మాత్రం మనకు అనిపించదు. ఎందుకంటే చెప్పినట్టు మన జీవితాలని అన్వయించుకుంటే ఈ చివరికి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఆ చివరను కూడా ఎలా ముగిస్తారంటే, మొదటి గంట కొట్టారు, రెండవ గంట కొట్టారు, ప్రార్థన పూర్తయింది, తెర లేచింది అని ముగింపు ఇస్తారనమాట. తెర లేచింది అని. కాబట్టి నాకైతే ఈ పుస్తకం చాలా పుస్తకం ద్వారా ఎన్నో లోతైన భావాలు అవన్నీ కూడా నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఇటువంటి పుస్తకాన్ని ఇలాగ మానసిక కోణంలో చదవాలి, అలాంటి ఇంట్రెస్ట్ కానీ అవన్నీ ఉంటే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవమని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు భావనా ప్రియ బృందానికి, గురువు గారికి మరియు బృంద సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సునీత మూర్తి గారు. ధన్యవాదాలు. ఇంత ముందు వారం త్రిపురనేని గోపీచంద్ గారి అది 2వ నవల వారిది అసమర్థుని జీవయాత్ర సమీక్ష చేసుకున్నాం. ఇప్పుడు వారి చివరి చీకటి గదులు, వారి చివరి రచన, అసంపూర్ణ రచన, చక్కగా పాత్ర చిత్రణ, మనస్తత్వ చిత్రణ, సామాజిక అంశాలు ఇవన్నీ పుష్కలంగా ఉండే రచనలు త్రిపురనేని గోపీచంద్ గారివి. అవన్నీ కూడా మన సభ్యులకు పరిచయం చేస్తూ ఇటువంటి నవల్ని చదవలసిన ఆవశ్యకత మీరు చెప్పగానే చెప్పారు. సభ్యులందరూ ఇటువంటి రచనలు చదివితే మనకు ఆనాటి పరిస్థితులు కాస్త అవగాహన వస్తుంది. అలాగే మనస్తత్వ చిత్రణలు, పాత్ర చిత్రణలు ఏ విధంగా ఉంటాయి, సమాజంలో వివిధ వ్యక్తులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి అవగతం అవుతుంది. మన రచనలు చేయడానికి అదేవిధంగా ఈ చదివి ఆస్వాదించడానికి మనకు ఒక చక్కటి అవకాశం. మంచి పుస్తకం తీసుకొని చక్కగా సమీక్ష చేసినందుకు సునీతామూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.
భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం.